అందరికీ నమస్కారం. స్టార్ జే మనం న్యూస్కు స్వాగతం. సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. హొయసల రాజుల కాలం నాటి చారిత్రక శ్రీ సజ్జగంట రంగనాథ స్వామి ఆలయంలో 101వ బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంలోని శ్రీ సజ్జగంట రంగనాథ స్వామి దేవాలయానికి ఎంతో చారిత్రక విశిష్టత ఉంది. 11-12వ శతాబ్దంలో హొయసల వంశస్థుడైన విష్ణువర్ధన మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఈ గుడిలో ప్రస్తుతం 101వ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సప్తదిన సంకల్పంతో గత 10 రోజులుగా స్వామివారికి వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల్లో ఆఖరి రోజైన స్వామివారికి పూర్ణాభిషేకం నిర్వహించి అనంతరం భక్తులకు వడిబియ్యం ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఇక ఈ రాత్రి భక్తుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పూలతేరు ఉత్సవం జరిగింది. ఈ బ్రహ్మోత్సవానికి హైలైట్గా నిలిచింది.
సోమందేపల్లి మండలము గుడిపల్లి గ్రామము. శ్రీ గురుభ్యో నమః. ఈ గుడిపల్లిలో శ్రీ సజ్జగంట రంగనాథ స్వామి దేవాలయము 11-22 శతాబ్దంలో హోయసల వంశస్థుడు విష్ణువర్ధనంచే నిర్మింపబడినది. అందులో భాగంగా 900 ఏండ్లు సంపూర్ణం చేసుకొని 101వ బ్రహ్మోత్సవం ఈరోజు జరిగినది. సప్తదిన సంకల్పము 10 రోజులు పాటు ఈ పూజా కైంకర్యాలన్నీ దిగ్విజయంగా జరిగినాయి. ఈరోజు చివరి రోజు స్వామివారికి పూర్ణాభిషేకము, వడబియ్యంతో స్వామివారికి ప్రసాదము. ఆ తర్వాత రాత్రికి 7 భక్తాదులచే పూలతేరు కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతూ ఉంది. భక్తాదులందరూ విచ్చేసి ఆ శ్రీ సజ్జగంట రంగనాథ స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరీ కోరడమైనది.